Arc Infra Developers, Real Estate Guru, powered by Santa Sriram Constructions, Saket Engineers, AV Constructions, Avigna Projects, APRealTV.com. గత 2 దశాబ్దాల నుంచి నగర నిర్మాణ రంగంతో చక్కటి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్న అతి కొద్ది సంస్థల్లో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఒకటి. మరి ఈ సంస్థ ఎండి నర్సయ్య గారి ఇంటర్వ్యూ ఇప్పుడు మీకోసం. హాయ్ వ్యూవర్స్, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఈ పేరు వింటే చాలు గత 2 దశాబ్దాల నుంచి నగరంలో రెసిడెన్షియల్ బిల్డింగ్స్తో పాటు షాపింగ్ మాల్లు, మల్టీప్లెక్స్లు, ఐటీ భవనాలు, ఆఫీస్ స్పేస్లను క్వాలిటీగా కడుతున్న సంస్థగా పేరుంది. మరి ఈ సంస్థ ఎండి శ్రీ నర్సయ్య గారు మన కార్యక్రమానికి విచ్చేశారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ సమయంలో ఇల్లు కొనడం కరెక్టేనా వంటి అంశాలని ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. హలో సార్, గత 5 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే కనుక రాజకీయాల కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా దెబ్బతింది కదా. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, అంటే పుంజుకుంటుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ కనుక పుంజుకున్నట్లయితే ఎప్పటి వరకు గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఎస్పెషల్లీ హైదరాబాద్ మీద మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. విదిన్ 1.5 ఇయర్లో మళ్ళీ పూర్వ వైభవం నడుస్తుంది. దానికి యాజ్ ఆన్ టుడే మనకు ఐటీఐఆర్కి సంబంధించి ఐటీఐఆర్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి హైదరాబాద్ని ఐటీఐఆర్గా డిక్లేర్ చేయడం జరిగింది. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఆల్మోస్ట్ 100 crores స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. ఒకసారి ఇది ట్రాక్ మీదకి రాగానే ఆటోమేటిక్గా మనకు ప్రైజెస్ అనేది పెరగడం జరుగుతుంది. టీసీఎస్ వచ్చి ఆదిపట్లలో ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అలాగే ఈ టాటా ఏరోస్పేస్లో కూడా బోయింగ్ కంపెనీ తోటి అగ్రిమెంట్స్ కావడము, ప్లస్ హెలికాప్టర్స్ క్యాబిన్స్ తయారు చేసే ఇండస్ట్రీ రావడము, అలాగే గూగుల్ ప్లస్ ఇంకా వేరే సాఫ్ట్వేర్ కంపెనీస్ తోటి కూడా మన హైదరాబాద్లో పెట్టడానికి అనుమతులు ఇవ్వడము, ప్లస్ వాటికి సంబంధించిన వర్క్ జరగడము. అలాగే కేటీఆర్ గారు ఇప్పుడు ఈ మధ్యన బ్రాండ్ హైదరాబాద్ అని బెంగళూరులో, బాంబేలో, ప్లస్ ఢిల్లీలో, ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్లో యూఎస్లో అక్కడ చాలా మంచి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రచారమే కాకుండా మనకు యాజ్ ఎ సిటీగా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ కాబట్టి ఫ్యూచర్లో విదిన్ షార్ట్ పీరియడ్ ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం అనేది పుంజుకోవడం జరుగుతున్నది. సార్, హైదరాబాదే కాదు బెంగళూరు రియల్ మార్కెట్తో కూడా మీకు పరిచయం ఉంది, అందుకనే అడుగుతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అంటే అక్కడ సప్లై బాగా పెరిగి ఇళ్ల గిరాకీ తగ్గిందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండబోతోంది సార్? బెంగళూరులో యాజ్ ఇట్ ఈస్కి ఏంటంటే ఓవర్ సప్లై ఉంది, లాట్ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ అవైలబుల్. దాంతో సేల్స్ అనేది చాలా డౌన్ అయింది. ప్లస్ అలాగే రేట్స్ కూడా అక్కడ కరెక్షన్ జరిగిందన్నట్టు. ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు అంతకుముందు హైదరాబాద్లో అనిశ్చితి ఉండడం కారణం వల్ల బెంగళూరుకి, చెన్నైకి అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే మనది హైదరాబాద్ స్టాండర్డైజ్ స్టేబుల్ అయిపోయిందో ఇప్పుడు ఏ కంపెనీస్ ఇక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తున్నారు. ప్లస్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా విదిన్ 6 months to 1 year ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి టోటలీ డిఫరెంట్ అండ్ పూర్వ వైభవం వస్తుంది. సార్, హైదరాబాద్లో కొత్త నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. ఒకవేళ కనుక కొత్త భవనాలకి పర్మిషన్ ఇవ్వకపోతే నష్టం అనేది తెలంగాణకే కదా సార్. మరి ఈ సమస్యను క్రెడాయ్ తరఫున మీరు ఎలా పరిష్కరించబోతున్నారు? హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్స్ రావట్లేదు అనేది కాదండి. బేసిక్గా ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో బిల్డింగ్ పర్మిషన్స్ యథావిధిగా వస్తూనే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు అక్కడ. ఎస్పెషల్లీ హెచ్ఎండిఏ పరిధిలో లేఅవుట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌసింగ్ కాలనీస్ కానీ, ప్లస్ గ్రూప్ హౌసింగ్స్ కానీ అక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతున్నది. అంటే అంతకుముందు మాకు సీఎం గారు ఏం హామీ ఇచ్చారంటే నాలా అబాలిష్ చేసేసేస్తాము, ప్లస్ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ ఇస్తాము, అలా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గత 3-4 months నుంచి అక్కడ ఏమీ పని జరగట్లేదు. మేము బిల్డర్స్ క్రెడై తరపున ప్లస్ మా బిల్డర్స్ తరపున మేము ముఖ్యమంత్రి గారికి ప్లస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి ప్లస్ వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అతి త్వరగా ఈ సమస్యని పరిష్కరించి మళ్ళీ యథావిధిగా
శాంక్షన్స్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. నిర్మాణ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన నర్సయ్య గారి అభిప్రాయాల్ని చూశాం కదా. మరి ఈ వారం మా ఆర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ గురువు కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చిందని కోరుకుంటున్నాం. మరి వచ్చే వారం మీకు మరింత కొత్త సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ఫేవరెట్ రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ ఆర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ గురు. Until then, this is your Madhuri signing off. Bye bye.